హలో ఫ్రెండ్స్, గెట్లుంటారు? గందరు బాగుంటారా? మా యూట్యూబ్ దేవుళ్ళందరికీ మరొకసారి మా దోస్తులందరూ కలిసి దండాలు పెడుతున్నాము. ఈరోజు మా దోస్తులు ఏం తయారు చేస్తుంటారో వాళ్ళ నోటెంబడే అయిందాం. ఈరోజు మా దోస్తులు అందరం కలిసి కోడి పలావ్ తయారు చేస్తున్నాము. మేము ఏ విధంగా తయారు చేస్తామో చూపిస్తాం, పదండి. శ్రీరామ్ రెడ్డి, ఏంది కోడి ముందు పెట్టుకొని ఏమో వేస్తున్నావు? మనం కోడి పలావ్ చేద్దాం అనుకున్నాం కదా, దానికోసం కోడి ముక్కలు కట్ చేస్తున్నానయ్యా. కానీ అబ్బా, ఈ బావి దగ్గర కూర్చొని ఇట్లా కావా దగ్గర కూర్చొని చికెన్ కొడుతుండవు. ఎంత అదృష్టవంతులబ్బా మీరందరూ. కృష్ణ అన్న, ఏం చేస్తున్నావు? మనకు పొలావుకు బియ్యం కడుగుతున్నాను. ఇక చికెన్ కొట్టుడికి ఇట్లా ఫైనల్ ఘట్టంకి వచ్చిండది. ఏం శ్రీరామ్ రెడ్డి, అన్నయ్యా అయిపోయిందా? అయిపోయింది. ఏం చేద్దాంపా. దోస్తులారా, కోడి పలావ్ కావాల్సింది ఏమేమి గిట్ల వేయాలో మా దోస్తులు చెప్తారట, కొద్దిగా చూడుర్రి. కోడి పలావ్ కావాల్సింది ఫస్ట్ అల్లము, తర్వాత పసుపు, తర్వాత ఉప్పు, నూనెరా, తర్వాత నూనె అన్నయ్య. దీన్ని మిక్సింగ్ చేసుకొని కొద్దిసేపు అట్లా నానబెట్టి పెట్టేస్తాం. ఎంతసేపు నానబెట్టాలా? ఒక 20 మినిట్స్, 20 నిమిషాలు. గట్లనే. ఇక దోస్తులారా, ఇంకోసారి చెప్తున్నా మీకు, కోడి పలావ్ కావాల్సింది గిట్లా ఫస్ట్ అల్లము పేస్ట్, సెకండ్ గిట్లా పసుపు, మూడోది ఉప్పు, నాలుగోది తగినంత నూనె పోసుకోవాలా. దోస్తులారా, మన కోడి పలావ్ చేసే ప్రయత్నంలో మన కృష్ణ గిట్లా మొక్కలకు దెబ్బ తగిలిండది. కొంచెం కుసోప్ప అని కూడా చెప్తే వినట్లే. ఈరోజు గట్టి బస్సులో మన యూట్యూబ్ ప్రేక్షకులకి ఆ కోడి పలావ్ టేస్ట్ ఏందో చూపిస్తా అంటున్నాడు. ఏంది కృష్ణ? అంతే అన్న, కోడి పలావ్ టేస్ట్ చూపించినాకనే ఇంటికి వెళ్దాం. నెక్స్ట్ పాలకూర. ఏంది కృష్ణ, పాలకూర వేస్తారా? అవునా? అవునన్నా. ఇక దోస్తులారా, ఇదేదో నీలగిరి కోడి పలావ్ అంటారు, దాంట్లోకి ఇట్లా పాలకూర వేస్తుంటారు. చూద్దాం ఎట్లా టేస్ట్ ఉంటుందో. నెక్స్ట్ పుదీనా. ఈ పుదీనా పొలావులు వేసుకుంటే జీర్ణశక్తి వ్యవస్థ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. చివరగా సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి. ఇగోరు ఫ్రెండ్స్, ఇంతకుముందు ఆ నూనెలో ఆ పాలకూర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్ని గిట్ల దాంట్లో వేసి ఏం పిడుతురు, దాన్ని ఇట్లా బయటికి తీసుకొచ్చి గిట్లా నూరుతున్నారు చేయితో. నీలగిరి కోడి పలావుకు ఫస్ట్ నూనె, ఇందులో మసాలాలు దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, సాజీరా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ.
తగినంత అల్లం పేస్ట్, ఏంది శ్రీరామ్ రెడ్డి వేస్తున్నావు? ఇందాక నూరుకున్నాం కదా అన్ని మొత్తము అవి. మసాలాల్లోకి పలావ్ ఉండాలంటే ముందుగా చికెన్ వేయాలి. ఏయ్ మొత్తం ఇట్లా కుమ్మరి. నువ్వు ఎవరైనా ఈ గిన్నె పట్టుకుని కట్టి నీలగిరి కోడి పులావ్ అంటే గ్రీన్ కలర్ లో ఉంటుందా? అంటే ఇంత ముందు మనం అది పాలకూర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ నూరి పెట్టినవి గ్రీనరీ కోసమే. గ్రీనరీ కోసమే. ఏం కృష్ణ గ్రీనరీ అంటే మనం పచ్చదనం పర్యవేక్షణలో ఉన్నామండి. కాదన్నా, నీలగిరి అంటే నీలగిరి అంటే మనకు అదే కదన్నా, ఏంది గ్రీన్ కలర్. కానీ ఏ కృష్ణ ఏమి వేస్తున్నావు? ఇందులోకి పెరుగు వేస్తున్నామన్నా. చూస్తుంటే ఇదొక నీలగిరి కోడి పులావ్ టేస్ట్ అదిరిపోయేటట్లు ఉండదు. ఇంకా ఇప్పుడు మా దోస్తులు దాంట్లో తగినంత ఉప్పు దొడ్డు ఉప్పు వేస్తుండారు. ఇక దోస్తులారా, నీలగిరి కోడి పొలంలోకి ఇక మా అంజయ్య నీళ్లు పోస్తున్నాడు. ఏం తింటారు అన్న మీరు? కాల్చిన సీతాఫలకాయ. ఇక మధ్యన నీలగిరి కోడి పొలావుకి కొద్ది టైం ఉండదు. కాల్చిన సీతాఫలకాయలు ఏమైనా అవుతుందా? అవుతుందన్నా, అంతా మరిగింది కదా వాటర్. ఇందులోకి బియ్యం వేసుకోవాలి. మరి చికెన్ కిందనే ఉందిగా, కోడి కూర కిందనే ఉందిగా, అంతా అందులోనే వస్తుంది కలిపి. దోస్తులారా, నీలగిరి కోడి పులావ్ ఫైనల్ ఘట్టం చేరుకుంటది. అది ఎట్లుంటుందో ఒక 10 నిమిషాల్లో తేలిపోద్ది. చూద్దాం. చివరగా ఇందులో నెయ్యి కలుపుకుందాం. ఇక దోస్తులారా, నీలగిరి కోడి పులావ్ రెడీ అయిపోయింది. అది చూస్తుంటే నోరు ఉడుతుండది. ఇంకా పదండి, ఫైనల్ ఘట్టం గెట్లుండదు ఏందో చూద్దాం. దోస్తులారా, మా దోస్తులు చేసిన నీలగిరి కోడి పులావ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. Love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no. ఏమో అనుకున్నా కానీ మా దోస్తులు ఈ తల్లి ఎవరు పని గట్ల నడిచిరు ఈరోజు. Believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and
it's my